వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటో ముక్కలను వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసి టమోటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ.